గాలి అయితే మామూలుగా పెట్టలా. చూడండి గాలి అయితే ఎంత గాలి పెడుతుందో. ఈ గాలికి కూడా అయితే పని చేయాలా. పని అయితే మాత్రం కంపల్సరీ చేయాలా. నేను 12 లేచాంచి ఎడారిలో ఏం పని చేస్తానో ఈ వీడియోలో పూర్తి వీడియో అయితే చూడండి, తెలుస్తుంది. గాలి వస్తుంది, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి వీడియో చూసి. ఇది వచ్చేసి ఫస్ట్ మక్కిన. దీనికి వచ్చేసి ఆయిల్ అయితే చూడాలా. ఆయిల్ ఈ మాదిరి ఉంటుంది. ఆయిల్ అయితే చూసుకోవాలా, రోజు డైలీ చూసుకోవాలా. తర్వాత తక్కువైందంటే కన్నా ఇది వేయాలి, మార్చడం. రోజు మార్చడం అయితే మార్చలేదు దీనికి. ఇది ఆయిల్ వచ్చేసి ఇక్కడ కారుతుంది కాబట్టి పోయాలి, రోజు కొంచెం కొంచెం అయితే పోయాలి దానికి. తర్వాత పెట్రోల్ అయితే పోయాలా. ఇలాంటి పైప్ అయితే ఉంటుంది ఒకటి. ఇలాంటి పైప్తో అయితే డీజిల్ అయితే పోయాలా. పెట్రోల్ ఇది చూడండి, పెట్రోల్ ఏమేమి పోతుందో లోపలికి. దీంతో మొత్తం అన్నామంటే కన్నా ఇక్కడ ప్రెస్ చేస్తే దీంట్లోకి అయితే పోతుంది మొత్తం. చూడండి గాలి ఏ విధంగా పడుతుందో చూడండి. గాలి తోలుతానే కానీ పని మాత్రం ఖచ్చితంగా అయితే చేయాలి. ఒకటి పెట్రోల్ పోసుకొని, డీజిల్ అందుకు పోసుకొని, కృష్ణాయిల గ్యాస్ అందుకు పోసి అడిగి అయితే పెట్టుకోవాలి మనము దివాణి కాడ. అక్కడ కనొస్తుంది కదా ఖైమా, ఆ ఖైమా దగ్గరికి అయితే మనం పోవాలి. ఇప్పుడు గాలి అయితే చూడొచ్చు మీరు, చూడండి ఎంతలా వెళ్తుందంటే గాలి కింద ఆడుతున్నాయి. ఇదైతే మొత్తానికి పడిపోయింది. చూడండి పడిపోయింది మొత్తం గాలికి. ఇది గాలికి టోపీ కూడా నిలబడ్డం లేదు అసలు. చూడండి అంతలా అయితే తోలుతుంది గాలి. ఈ ఎడారిలో పనులు చేసే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు కానీ, ఎడారిలో చాలా కష్టం మాకు ఒకరోజు 2 రోజులకి ఇట్లా దూర తీరిపోతుంది. ఇంకా చాలా రోజులు కంటే ముక్కల్లోకి నోట్లోకి అంతా ఇసుకైతే పోతుంది. ఎడారిలో పని చాలా అంటే చాలా కష్టం. ఇంకన్నీ దివాణీలు అయితే క్లీన్ చేయాలా. పెట్రోల్ అయితే పోసేసి వచ్చాం. దివాణీలు అదొకటి, ఇదొకటి, ఆడ ఒకటి ఉన్నది. 3 క్లీన్ అయితే చేయాలా. వంట రూమ్లో, తర్వాత వంట రూమ్లో పోయి కూడా చూపిస్తాను మీకు. వంట రూమ్లో కూడా క్లీన్ చేసుకోవాలా. గాలి ఎక్కువ అయితేనే ఉంది కానీ గాలి తక్కువ కావడం లే. ఖైమాలు చూడు అటు ఊగుతున్నాయో. ఆ ఖైమా అయితే చూడు అటు ఊగుతుందో గాలికి. ఇది వచ్చేసి వంట రూమ్. ఇది వంట రూమ్లో కోవేటోళ్ళు కానీ మాయం కానీ ఇన్ని వంట చేస్తుంది తింటారు. టమాటాకాయలు అయితే చాలా ఎక్కువైనాయని చెప్పి చాలా తెచ్చినారు. టమాటాకాయలు, ఉల్లగడ్డలు, తెల్లగడ్డలు, ఇంకా ఎర్రగడ్డలు. ఇవి వచ్చేసి రైస్. ఇవి ఇది వచ్చేసి చక్కెర. ఇది ఇప్పుడైతే వచ్చేసి వంట అయితే చేయాలా. టిఫిన్ చేసుకున్నాం. టిఫిన్ ఏం లేదు, మధ్యాహ్నం అదే, ఇంకా పొద్దున అదే. ఇంకా టిఫిన్ అదే మాకు. ఇంకా చూపిస్తాను చూడండి, పూర్తి వీడియో అయితే చూడండి నేను ఎలా చేసుకుంటాను వంట. చికెన్, ఇది ఫ్రెష్ చికెన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రెష్ చికెన్ దానికి బయట పెట్టిన కడగాలి కదా, అందుకని గట్టిగా ముడేసినా కానీ కడగాలి అయితే. ఇప్పుడైతే చికెన్ దీని మీద అయితే పెట్టి కోసేసి సన్న సన్న ముక్కలుగా, ఈ తోళ్ళు ఉంటాయి కదా, ఈ తోళ్ళు అయితే తీసేసి బాగా నీట్గా చేసుకోవాలి. ఇప్పుడు మన ఇండియా స్టైల్లో మాదిరిగా చేసుకోవాలి. ఫ్రెష్ కోళ్ళు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. వాటి కాడికి కూడా చల్లాదిలో ఐస్లో కోడి కాడికి కూడా ఈ బాగుంటాయి. వాయిస్ ఎట్లా వస్తుందో నాకైతే తెలియదు కానీ గాలి అయితే మామూలుగా తోలడం లేదు. నాకు తెలిసి కెమెరా అది మైకు బాగానే పనిచేస్తుంది అనుకుంటున్నా.
మీకు ఎలా అనిపించిందో కామెంట్లు కూడా అయితే కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. 2 ఎర్రగడ్డలు, ఉల్లిపాయ 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 తీసుకొని చేసుకోవాలి ఇంకా వంట. ఇప్పుడు కోసుకొని వంట అయితే చేసేసేయాల. ఎడారులో వంట చేసుకోవాలనే కానీ దుమ్ము అంతా వస్తూ ఉంటుంది. దుమ్ము అయితే మామూలుగా రావడంలే. వంట చేసుకోవాలి చాలా అంటే చాలా కష్టం. ఎడారిలో సౌండ్ వినొస్తుంది కదా, అది ఇసుక సౌండ్. అది ఇసుక సౌండ్ అంతా. అది ఎడారులో పని చేసేవాళ్ళు ఎట్ట పని చేస్తుంటారు కానీ మాకు నెల ఉండేదానికల్లా ఇక్కడ దోల తిరిగిపోతా ఉంది నెలకే. అట్లాంటిది వీళ్ళు సంవత్సరాల తరబడి ఉంటారు పాపం ఎడారిలోనే. వాళ్ళు ఎలా చేస్తుంటారో వాళ్ళకు నిజంగా హ్యాట్సప్ చెప్పాలి బా. చికెన్ అయితే వేసేసి పసుపు పొడి, ఎర్రగడ్డ, తెల్లగడ్డ అన్నీ వేసేసి మంట అయితే పెట్టినా. ఇవి మసాలా పొడులు ఇవే. వచ్చేసి ఉప్పు, ఉట్టుమిరపకాయలు ఉన్నాయి. పచ్చిమిరపకాయలు అయితే లేవు. మనం ఏందిరా అంటే ఇక్కడ ఉండేదాంతో సర్దుకొని పోవాలా. ఎప్పుడు అంటే వచ్చి ఆ పొడి వేసేస్తాముగా. డ్రైవర్లంతా చాలా మంది వచ్చారు కాబట్టి పులుసు అయితే చేసేసాం. సాయంత్రం 5 కల్లా చాలా మంది వస్తారు నైట్కి. అందుకు వాళ్ళకు కూడా ఉంటుందని చెప్పి చాలా అయితే వండినా. చికెన్ కూడా ఒక 1.5 కోడి అయితే, కోడి పక్కన సపరేట్గా ఇంకా ఒక కాలు భాగం ఎక్కువగానే ఉంది. ఇంకా వండేసాను అంతా కూడా. ఇప్పుడైతే మొహం అయితే కొడుకోవాలి. ఇది పేస్ట్ అయితే తెలుసుకునేది చూడండి. పేస్ట్ తెచ్చినా కానీ బ్రష్ మర్చిపోయినా. నాకు ఇట్లా తోముకుంటా అంటే ఒకటి గుర్తొస్తుంది, పల్లెటూరులో కూడా ఈ మాదిరి వేస్తాను కదా అని. బ్రష్ మర్చిపోయి ఏమన్నా చేత్తో తోముకుంటాం. ఇప్పుడైతే మొహం అయితే కలుపుకోవాలంగా. మైక్ మీద అయితే పడతాయి నీళ్ళు, అందుకే జాగ్రత్తగా కడుక్కోవాలా. పద్దినాలు పెట్టుకున్నా. చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతే ఇంకా మొహం కడుక్కోవడం. నేను మొహం కడిగేప్పుడల్లా వీటికి కూడా స్నానం అయితే చేపిస్తా. ఎందుకంటే దుమ్ము నిండుకుంటుంది కాబట్టి వీటికి కూడా చేయిస్తా ఖచ్చితంగా. బాగా నీట్గా ఉంటాయని చెప్పి ఊరక నీళ్ళు పోసి క్లినిక్స్తో తుడుచా. ఇవి వచ్చేసి నాకు కొంచెం సైట్ ఉంది, అందుకనేసి అయితే వాడుతున్నాం. కొంచెం దూరంగా ఉండేటైతే సరిగ్గా కనపడం అని చెప్పి నేను మెడికల్ వినప్పుడు తీసుకున్నాను. అక్కడ వినప్పుడు ప్రైవేట్కు రావాలన్నప్పుడు ముందు వాడేయలేదు నేను. నాకు అద్దాలు పెట్టుకుంటే చాలా సిగ్గు మామూలుగా. బాగా నీట్గా ఉంటాయి అందుకు. లాలీపాప తింటారా? అన్నం అయితే తిన్నాము. మన అన్న భాష చూడు ఎట్టుంది భాష కూర. నేనే చేసింది కదా అన్న వీడియో. ఇది వచ్చేసి పార్ట్ 1 కింద పెడతాను. పార్ట్ 2 కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే టైం అయితే 2 అయింది. 10 నుంచి కూడా ఇంతవరకు ఒక వీడియో అయితే తీసిన. మళ్ళీ లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి ఇంకొక వీడియో అయితే చేస్తా పార్ట్ 2గా. పూర్తి వీడియో అయితే చూడండి. ఒక లైక్ అయితే చేయండి తప్పనిసరిగా. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని.